ఇప్పుడే స్టార్ట్ చేసిన ఒక కొత్త బిజినెస్‌కి ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి? ఏ విధంగా స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి? ఏ టైప్ ఆఫ్ మార్కెటింగ్ అనేది వర్కౌట్ అవుతుంది? ఫైన్. ఇక్కడ చాలా మంది న్యూ కమింగ్ బిజినెస్‌కి చెప్తున్నాను నేను. ఇప్పుడు చాలా మంది బిజినెస్ పెట్టడానికి వస్తారు బయటికి. వచ్చిన తర్వాత మైండ్‌లో ఒకటే ఒకటుంటది. నేను మార్కెటింగ్ చేసుకుంటాను. నా బిజినెస్ గ్రో అయిపోతది. నేను వీడియోలు చేస్తాను. నేనే వీడియోలోకి వచ్చి మాట్లాడతాను. నా బిజినెస్ గ్రో అయిపోతుంది అనుకోని వస్తారు. బట్ బిజినెస్‌లో ఎప్పుడు అలా ఉండదు. మీరు చూసారంటే లాస్ట్ 50 ఇయర్స్‌గా, 100 ఇయర్స్‌గా, 150 ఇయర్స్‌గా ఉన్న బిజినెస్ అన్నీ గూడా వాళ్ళు ఒక్క టైప్ ఆఫ్ మార్కెటింగ్ మీద ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వలేదు. దే హావ్ మల్టిపుల్ వేస్ ఆఫ్ మార్కెటింగ్. వాళ్ళు ఫీల్డ్ మార్కెటింగ్ చేస్తారు, హోర్డింగ్స్ పెట్టుకుంటారు, బోర్డ్స్ పెట్టుకుంటారు, ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తారు, వెబ్సైట్ రన్ చేస్తారు, వేరే వాళ్ళ వెబ్సైట్లో యాడ్ రన్ చేస్తారు, ఫేస్బుక్, ఇన్స్టా. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళకి మార్కెటింగ్ ఐడియాస్ ఉన్నాయి. సో అన్ని మార్కెటింగ్ చేసుకుంటే తప్ప బిజినెస్ అనేది లాంగ్ టర్మ్ గా సస్టైన్ అవ్వదు. ఎవరైతే నేను డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటానో, వీడియోలు చేసుకుంటానో, దాని నుంచే నా బిజినెస్ వస్తుంది అనుకుంటారో, సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే వస్తుంది, రాదని చెప్పను. బట్ హౌ లాంగ్? మాక్సిమం అంటే ఒక 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ మీరు సర్వే అవ్వగలరు. బట్ మీరు ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకోకుండా డిఫరెంట్ వేస్ ఆఫ్ మార్కెటింగ్ మీరు ఎక్స్ప్లోర్ చేయకుండా ఉన్నారంటే ఆ 3 మంత్స్ తర్వాత మీ బిజినెస్లో లాస్ రావడం స్టార్ట్ అవుతుంది. మీరు అప్పుడు అనుకుంటారు నేను అన్ని చేశాను కదా, నాకు ఆన్లైన్ నుంచి క్లయింట్స్ వస్తున్నారు కదా అనేసి. మరి ఆఫ్లైన్ నుంచి క్లయింట్స్ ఎక్కడ వస్తున్నారు? ట్రస్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు? బ్రాండ్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు? జస్ట్ వీడియోస్ మీద మాత్రమే డిపెండ్ అయ్యేసి న్యూ బిజినెస్ స్టార్ట్ చేయొద్దు. న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తే మాత్రం మల్టిపుల్ వేస్ ఆఫ్ మార్కెటింగ్ వెతకండి. ఆ మల్టిపుల్ వేస్ లో కూడా మీకు ఏది సూటబుల్ అవుతుందో ఒక 4 to 5 మార్కెటింగ్ వేస్ పెట్టుకోండి. వాటిని రెగ్యులర్ గా చేయండి. సో దట్ మీ బిజినెస్ ఏంటంటే లాంగ్ టర్మ్ కి స్కేలబుల్ అవుతుంది. జస్ట్ 6 మంత్స్ కి 1 ఇయర్ కి అయితే కాదు. అండ్ ఇది న్యూగా మీరు పెట్టాలనుకుంటున్న బిజినెస్ కి మంచిగా హెల్ప్ అవుతుంది.